ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఉప్పు ఎండు మిరపకాయ కలిపి దిష్టి గనక తీస్తే నిజంగా దిష్టి పోతుందా? నిజంగా దిష్టి పోతుందా అంటే యద్భావం తద్భవతి. ఇక్కడ ఒక పెండ్లికి వెళ్ళారు, చాలా చక్కగా బట్టలు వేసుకొని చేతి నిండా ఉంగరాలు పెట్టుకున్నారు, మెళ్ళో బంగారపు గొలుసులు వేసుకొని పోయినారు. మీరు ఎంట్రన్స్ కాగానే వచ్చావా, ఆహా ఈకేంట్రా అని చెప్పేసి అందరి దృష్టి నీ మీద పడ్డది. ఆ దృష్టి దోషం ఒక్కొక్కళ్ళకి క్రూరత్వ లక్షణాలు కలిగి ఉంటే ఆ క్రూరత్వ చూపు పడుతుంది. ఏం సంపాదిస్తున్నట్టు వీడు అని అనుకునేవాడు. లేక ఆత్మీయతతో పలకరించే వాళ్ళ దృష్టి ఏం తగలదు. ఆహా ఎన్నాళ్ళయింది బాబా నేను చూసి అంటూ కౌగిలించుకొని, బాబా ఎప్పుడు వచ్చితివి అంటూ కౌగిలించుకోవటం ఇంత గొప్ప విశేషకరం కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో దిష్టి అనేది మనిషికి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సందర్భంలో. చిన్నపిల్లలకు కూడా అనంతే. బాగా చక్కగా అందంగా బుగ్గలు గిగ్గలు ఉండి విశాలమైన నేత్రాలు ఉండి చక్కగా పండులాగా మామిడి పండులాగా మెడిచిపోతున్నాను. అబ్బా ఏం బాగున్నాడండి వాళ్ళ అబ్బాయి, అబ్బా బాబా ఇంకొన్నరా వేరా వేరావే అని ఎత్తుకొని బాబా నాకు ఒట్లేదు ఇట్లాంటి వాళ్ళ అమ్మా అనుకుంటూ ఆ పిల్లాన్ని ఇచ్చారనుకో, అది దిష్టి. అక్కడ మానవత్వం నశించకూడదు. చాలా సంతోషం, చక్కటి పిల్లవాడు కలిగాడు అంటే అది ఆశీస్సులు. ఇక్కడ దిష్టి అనేక రకాలుగా ఉంటుందండి. ఈ దిష్టిని తీయటానికి నూతన వస్త్రాలు వేసుకొని అందంగా ఉన్న వ్యక్తులు ఇంటికి రాగానే తలనొప్పిగా ఉంది బామ్మ అని మనవరాలు అంటాం. అయ్యో నా తల్లే బంగారు తల్లి, అట్లాగా అమ్మ నీకు ఎవరు దిష్టి పెట్టారో ఏమో అంటూ వెంటనే లోపలికి వెళ్ళి ఉప్పు మిరపకాయ తీసుకొని ఆ అమ్మాయి చుట్టూతా తిప్పుతూ ఇంట్లో దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, తూ 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 అని ఆ అమ్మ ఉమ్మే ఈ తల్లి అంటే ఆ అమ్మాయి కూడా తూ అని ఉమ్మేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లోనో లేక నీటిలోనో బయట పారేస్తారు. వెంటనే ఈ అమ్మాయికి తలనొప్పి తగ్గుతుంది. మరి వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. ఇది దిష్టి తీసినట్ట కాదా? నరఘోషకు నరరాళ్ళు కూడా పగులుతాయి అంటారు. నరఘోష ఉంది చూసారా, దిష్టి దోషం, రాళ్ళు కూడా పగిలిపోతాయి. ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి ప్రవేశిస్తారు, వస్తూనే ఏమా కట్టావుగా ఇల్లు అని చెప్పేసి ఇట్లా చూసేసి వాడు వెళ్ళిన తర్వాత టప్పుమని ఆ గడియారం పైన తగిలించిన గడియారం కూడా టప్పుమని కింద పడి పగిలిపోతుంది. అంటే అంత దోషం ఉందన్నమాట అతని చూపులో. అదే సౌమ్యంగా చక్కగా మానసికంగా ఆనందంగా వచ్చి చాలా సంతోషం నాయన, ఏ జన్మ సుకృతమో, భగవంతుడి దయ వల్ల ఇంత మంచి ఇల్లు కట్టుకున్నావు, నీకు శతవిధాల శుభం కలగాలి, అన్నీ శుభకరంగానే ఉంటాయిలే, ఇంకా కష్టాలన్నీ పోయినాయి కదా, సంతోషం అని ఆశీర్వదిస్తే అది వేరు. మళ్ళీ వస్తూనే అబ్బు ఈ సోఫా ఏంటి 16 లక్షలు పెట్టుకున్నట్టున్నారుగా, అదేంటి అంత పెద్ద టీవీ పెట్టావు, ఓహో ఇదన్నమాట చూపు. ఆ చూపులో దిష్టి దోషం కనిపిస్తుంది. అలా కాకుండా మామూలుగా సంతోషం నాయన చాలా బాగుంది, మీ ఇంట్లో కూర్చోగానే మానసిక శాంతి వచ్చింది, ఏదో తెలియని ఆనందంగా ఉంది అన్నప్పుడు అది ఆదరణతో కూడింది. దిష్టిలో అనేక రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి దిష్టి దోషాన్ని నుంచి బయటపడటానికే మనకు అనేక ప్రక్రియలు చెప్పారు. దానిలో భాగమే వెనువెంటనే దిష్టి పోగొట్టేది ఉప్పు మిరపకాయ. ఈ రెండు కలిపి గనక పైనుంచి కింద వరకు 3 సార్లు క్లాక్ వైజుడు, యాంటీ క్లాక్ వైజుడు 3 సార్లు తిప్పి థు థు అని చెప్పేసి బయట పారేయటం. మరి ఘోరంగా దిష్టి తగిలిందనుకోండి, ఘోరాతి ఘోరంగా వాడికి జ్వరం వచ్చేస్తుంది, వణికిపోతుంటాడు, ఇంటికి వచ్చి నాకు ఏదో జరిగిందని. అలాంటి వాడికి దిష్టి తీయాలంటే ఆముదం దిష్టి అని ఉంది. అంటే ఒక విధమైనగా గుడ్డ, తెల్ల గుడ్డ తీసుకొని అట్ల కాడ చుట్టి దాని మీద కొబ్బరి నూనె ఆముదం కలిపి వీడి చుట్టూతా 3 సార్లు తిప్పి కూర్చోరా నాయన అని చెప్పేసి వెలిగిస్తారు.
వెలిగిస్తేనండి టపా 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 అలా పడుతూ ఉంటాయి ఆ యొక్క అగ్ని శిఖలు కింద నల్లగా. అబ్బా ఏం దిష్టి తగిలిందిరా నాయన అనగానే వీడు అదంతా అయిపోయేప్పటికల్లా లేచి కూర్చుంటాడు. ఆహా బాగుందమ్మా అమ్మయ్య అని చెప్పేసి దాన్ని దాటి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తాడు. ఇది నరఘోష నరప్రభావ రీత్యా పట్టేటువంటి దిష్టుల ప్రభావాలు అనేక రకాలు. దానిలో భాగమే ఈ ఎండుమిరపకాయ, ఉప్పు. దీనికి దిష్టి తీయటం వలన ఫలితం తప్పనిసరిగానే ఉంటుందని గ్రహిద్దాం.